బాగుందండి, చాలా చక్కగా ఉంది. డాన్సులు దేనికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. అన్నిటికంటే తల్లి కంటే, తర్వాత ప్రియురాలి కంటే నా గ్రామం ముఖ్యం, నా యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలు ముఖ్యం. నా 1800 మంది ప్రజలకి ఒక రైల్వే స్టేషన్ కావాలి అనేది చూపించారు. చూసారా, అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్నా. బుచ్చిబాబు నిజంగా మనిషి ఇంతే ఉంటాడు కానీ దానికి దాదాపు 6.5 అడుగుల తెలివితేటలు ఉన్నాయి. అటువంటి సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి సార్. హీరోలు ఒప్పుకోరు, అటువంటి డైరెక్షన్ చేయాలంటే గట్స్ ఉండాలి. అటువంటి మెగాస్టార్ కొడుకుని ఆ ఎలివేషన్ చూపించడం వల్ల అద్భుతంగా బుచ్చిబాబుకి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుంది, అయితే పర్సనల్ గా చాలా నచ్చింది. సాంగ్స్ అన్ని బాగున్నాయి, లాస్ట్ 2 సాంగ్స్ అయితే ఇంకా బాగుంది. యాక్టింగ్ తనది మేబీ బెటర్ అయింది, కాకపోతే ఇంకా రోల్ పెద్దగా ఉండొచ్చు. లైక్ ఆల్వేస్ సింపుల్ రోల్. అందరికి న్యాయం జరిగినట్టే అనిపించింది. అంటే మున్నపైదే కొంచెం అటు ఇటు బానే ఉందండి. విజువల్ గా కూడా బాగున్నాయి. అంటే నాకైతే పెద్దగా పేరు పెట్టడానికి ఓన్లీ ఫస్ట్ 20 minutes లాగ్ తప్ప ఏమనిపించింది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటారు? అదే అండి, అంటే ఐడెంటిటీ గురించి హౌ కెన్ బి, అంటే మన గుర్తింపు ఎలా తెచ్చుకోవాలి, దానికోసం ఎంత దూరం వెళ్ళొచ్చు. చాలా బాగుంది మూవీ. కొంతమంది నైట్ నుంచి నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళకి అంటే వాళ్ళు మేబీ యాంటీ ఫ్యాన్స్ అయినా నాకు తెలియదు. నేను కూడా అంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, కాకపోతే నాకు కోర్ పాయింట్ నచ్చింది. హౌ టు మనం ఐడెంటిటీ తెచ్చుకోవడం కోసం ఎంత కష్టపడొచ్చు, ఎలా తెచ్చుకున్నాడు, వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్, చాలా బాగా చూపించారు. ఏ స్పోర్ట్ లో మీకు బాగా అనిపించారు రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ కుస్తీ బాగా అనిపించింది. అంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక దానికోసం కష్టపడడం, అంటే ఒక ఎవల్యూషన్ ఉంది ఆ క్యారెక్టర్ కి, అది బాగా అనిపించింది. బుచ్చిబాబు గారు బాగా హ్యాండిల్ చేశారా? నాకైతే బాగానే హ్యాండిల్ చేశారండి. ఐఎమ్ నాట్ ఎ క్రిటిక్, ఐ డోంట్ నో మచ్, కాకపోతే యాజ్ ఎ ఆడియన్స్ నాకైతే బాగా హ్యాండిల్ చేసినట్టు అనిపించింది. బాగుందండి, పెద్ద సినిమా. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. అసలు జీవితంలో లైఫ్ లో ఒక గోల్ నిర్ణయించుకుంటే ఆ గోల్ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగొద్దు అనేది చాలా బాగా చూపించారు. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో మత్తు పదార్థాలకి గంజాయికి అలవాటు పడి యువత గాని చాలా మంది చాలా విధాలుగా నష్టపోతారు. ఈ సినిమా చూడడం వల్ల తల్లిదండ్రులు గాని యూత్ గాని చిన్నపిల్లలు గాని ఒక గోల్ ను నిర్ణయించుకొని ఆ గోల్ రీచ్ అవ్వడానికి 100% కష్టపడతారు. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. జై చరణ్, జై చరణ్. చాలా బాగుందండి సినిమా, అద్భుతంగా ఉంది. 1000 కోట్లు 100% కలెక్ట్ చేస్తుంది. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుందండి. జగపతి బాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది. లేదండి, అది నెగిటివిటీ చేస్తారు. 100% మీరు ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీరు చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఏమండి, అది వాళ్ళు వేస్ట్ కావాలండి, నెగిటివిటీ చేస్తారు, కావాలని చేస్తారు తప్ప. ఈ సినిమా చూసిన తర్వాత చెప్పండి. 100% చాలా బాగుంది సినిమా, చాలా ఎమోషనల్ ఉంది. ఒక గోల్ రీచ్ కావడానికి మనం కానీ ఎవరైనా సరే ఎంత కష్టపడాలనేది చాలా బాగా చూపించారు. ఇది ఒక ఐడెంటిటీ కోసం చాలా బాగా తీసిన సినిమా. ఇది అద్భుతంగా ఉందండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ అసలు రంగస్థలాన్ని మించి 3 times చేసిందండి. చాలా అద్భుతంగా ఉంది రామ్ చరణ్ గారి యాక్టింగ్. 100% నేషనల్ అవార్డు వస్తుంది, ఆస్కర్ అవార్డు కూడా 100% వస్తుంది ఈ సినిమాతోని. మీరు సార్ ఇది దీంట్లో 3 గేమ్స్ ఉన్నాయి సార్. 3 గేమ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. 3 గేమ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ 3 గేమ్స్ ఏది తీసేయలేము. ఈ 3 గేమ్స్ లోనే సినిమా చాలా బాగా నిలబడింది. అద్భుతంగా ఉంది సినిమా. ఏంటండి? అవునండి, అది ఆ కాల్ తీసేయడం వల్లే సినిమాకి మంచి స్ట్రాంగ్ వచ్చిందండి. ఈ సినిమా ఆ కాల్ వల్ల అది రావటం వల్లనే, అది తీసేసిన తర్వాతనే ఏదైతే ఆయన నిర్ణయించుకుందో ఆ ఐడెంటిటీ కోసం ఎంత ఫైట్ చేయాలో అంత ఫైట్ చేసేసి వాళ్ళ ఊరి కోసం చాలా ఫైట్ చేసిండు. వాళ్ళ ఏదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్ రీచ్ అయ్యారు. నేను నిజంగా చెప్తున్నా, లాస్ట్ 30 minutes నేను ఎప్పుడు ఏ మూవీకి ఏడవలేదు. నిజంగా చెప్తున్నా, ఎంత ఎమోషన్ అయ్యానంటే నేను ఇప్పటివరకు ఏ మూవీకి ఇంత ఎమోషన్ అవ్వలేదు. నేషనల్ అవార్డ్ మూవీ ఇది, విన్నింగ్ మూవీ. నేను చెప్తున్నా, రామ్ చరణ్ గారికి మగధీర, నాకు అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. నిజంగా చెప్తున్నా. తర్వాత RRR ప్లస్ ఏం మూవీ, గేమ్ చేంజర్ కాదు, దానికి ఉంది రంగస్థలము. అన్నిట్లని నిజంగా చెప్తున్నా, బీట్ చేసిన మూవీ ఏదైనా ఉంటే ఇప్పటి వరకు నాకు తెలిసి, నేను నిజంగా చెప్తున్నాను, అసలు నిజంగా ఒక పీక్స్ లో ఉన్న మూవీ ఇది. నేను చెప్తున్నా,
బుచ్చిబాబు గారు నిజంగా మీకు శతకోటి వందనాలండి. స్టార్టింగ్ నుంచి బాగుంది మూవీ, అసలు నేను చెప్పలేకపోతున్నా మాటలో. ఎవరు చెప్పారండి? ఏ రివ్యూస్ వింటున్నారండి మీరు? ఇక్కడ నేను చెప్తున్నాను కదా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా బుచ్చిబాబు గారు, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ప్లస్ బుచ్చిబాబు గారి తాలూకా ఇక్కడ లక్ష్మి. నేను చెప్తున్నాను నిజంగా హార్ట్ మీద చేసుకొని చెప్తున్నా, మూవీ మటుకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. అసలు లిటరల్లీ నేను ఏడ్చాను, కళ్ళు మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇప్పుడు కూడా, నేను ఏడుస్తూనే ఉన్నా మూవీ అంతా. నిజంగా ఏం మూవీ తీసారంటే నిజంగా చెప్తున్నాను, ఇది మూవీ కాదండి, నిజంగా ఆనిముత్యాలు అంటారు కదండి. రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నా, నిజంగా మీకు నిజంగా మీ యాక్టింగ్ మటుకి నేను ఫిదా సార్. రామ్ చరణ్ గారు మెగా చిరు తనయుడు అనిపించుకున్నారు. చిరుత ఆ రోజు ఎలా ప్రూవ్ చేస్తున్నారు, ఫస్ట్ మూవీకి చిరు తనయుడు అని ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా చెప్తున్నాను, మూవీ చింపేశారండి. మూవీ అయితే నేను లాస్ట్ 40 minutes ఏడ్చాను, 30 minutes అయితే ఇంకా నాకు కంట్రోల్ అవ్వలే, ఏడుస్తూనే ఉన్నాను. నా కళ్ళు చూస్తే తెలుస్తాయి. ఎంటర్టైన్మెంట్ ఏంటండి అసలు మూవీ ఫస్ట్ నుంచి మీరు చూస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు అసలు బోర్ కొట్టని మూవీ, అసలు బోర్ కొట్టదు. దురంధర్ కాదండి, దురంధర్ అన్నారు కదా, దురంధర్ మూవీ అన్నారు కదా, దాన్ని మించి మీరు అసలు కుర్చీలోంచి కదలకుండా చూసే మూవీ ఇదండి. నేను చెప్తున్నా 100%.